సత్యం మాతా సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత ధర్మో భ్రాత దయా సఖా శాంత పత్ని క్షమా పుత్ర షడేతే జనబాంధవ షడేతే జనబాంధవ. ప్రేమ స్వరూపుల embodiments of love. సత్యం మాతా ప్రపంచములో ప్రతి వ్యక్తికి కూడాను ఒక్కొక్క తల్లి ఉంటుంటారు. In this world, every individual has a mother. కానీ జగత్తులో గల సర్వ మానవులకును ఒకే తల్లి. ఆ తల్లిని మనము గుర్తించాలి. But the entire humanity has one mother, and we have got to know her. భౌతికమైన జగత్తునకు లౌకికమైన జీవితమునకు పారమార్థికమైనటువంటి ఒక తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టం. In this physical ephemeral world, it's rather difficult to understand the spiritual content. ప్రవృత్తి మార్గమున ప్రయాణం చేసే ప్రతి వ్యక్తికి కూడాను దివ్యత్వం అర్థం కావటం చాలా అవసరం. Those that have external outward trend of life, it's necessary to know the immanent divinity. కానీ ప్రతి మానవునకు ఒక మాతృదేవి ఉంటున్నది. Every person has a mother. ఆ దేవిని అనుసరించినటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు. The one who follows mother will never face any problem. సత్యం మాతా ఆ తల్లి త్రికాల భాగ్యమైనటువంటిది, త్రిలోకములకు హెడ్ అయినటువంటిది, త్రిగుణములకు అతీతమైనటువంటిది ఈ సత్యం. Truth remains the same in all periods of time, equally applicable to all the three worlds that transcends the three attributes. ప్రాకృతమైనటువంటి తల్లులు మరణించవచ్చు, మార్పు చెందవచ్చును, ప్రదేశాన్ని మార్చవచ్చును. కానీ ఈ తల్లి సత్యం అనేటువంటి తల్లి ఏ దేశమునకైనా, ఏ కాలమునకైనా, ఏ వ్యక్తికైనా ఏనాటికి ఒక్కనే తల్లి. Physical mother may change one time or other. She may even die. She may be located some other place. But this truth, the mother, is one and the same beyond time and space to every person. ఇట్టి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, సమంజసమైన, సారభూతమైనటువంటి ఒక తల్లి సత్యం. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను తల్లిగా భావించి, విశ్వసించి అనుసరించటం అత్యవసరం. Such a novel, divine, ever new truth, the mother, every person must necessarily follow. సత్యమునకు మార్పు లేదు. Truth has no change. త్రికాలములు ఎందుకును ఏకస్వరూపాన్ని ధరించేటువంటిది ఈ సత్యం. Truth remains one and the same in all the three periods of time. పితా జ్ఞానం. ఇంకా తండ్రి ఎవరు? Who is the father? Who is the father? Wisdom. జ్ఞానం అనగా లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, వైజ్ఞానిక జ్ఞానము. ఈ యొక్క జ్ఞానములు అనేక రకములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి. Wisdom is not ephemeral, physical, mundane, material, secular knowledge. కానీ ఇది కాదు జ్ఞానం. It's not the knowledge. అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మభావాన్ని విశ్వసించినటువంటిదే జ్ఞానం. True wisdom is that which confers the experience of non-dualism. ఆ జ్ఞానమే సత్యస్వరూపము.
That very wisdom is truth. దీనినే వేదము సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అనింది. Veda calls it as truth, wisdom and infinite. కనుక సత్యమే ప్రతి మానవునికి మాతృస్వరూపిణి. So this truth is mother for every person. జ్ఞానమే తండ్రి. Wisdom is the father. ధర్మో భ్రాత. ధర్మము ఒక్కొక్క దేశమునకు, ఒక్కొక్క మతమునకు, ఒక్కొక్క సాంప్రదాయమునకు ఒక్కొక్క ధర్మంగా రూపొందింపజేస్తుంటుంది. Dharma varies depending on the time, the religion and the tradition. కానీ సర్వమానవులకు, సర్వదేశములకు, సర్వకాలములు ఎందుకును ఏకత్వంతో ప్రేమించేటువంటి యొక్క సోదరుడు ఈ యొక్క ధర్మం. But however, this dharma is the one who is very much loved by the entire humanity, beyond time and space, a region with all the feeling of oneness. ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు ఈ సోదరుడు. This brother is a very embodiment of love. దీనిని పురస్కరించుకుని ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు వేదంలో సత్యం వద ధర్మం చెర, ఈ సత్య ధర్మములకు అత్యంత ప్రాధాన్యం అందిస్తూ వచ్చింది. Basing on this, it is in this ancient culture of Bharat, it has been said, speak truth, follow dharma. సోదరునికి మించినటువంటి తండ్రి మరొకడు లేడు. There's one more than the one's own father, the brother. రామలక్ష్మణుడు సోదరులై కూడాను ఎలాంటి ఆదర్శాన్ని జగత్తుకు అందించారు. What kind of ideal that has been shown to the humanity by those illustrious ఒకనొక brothers, సమయంలో Rama, Lakshmana. ఈ లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చాలా బాధపడ్డాడు. When Lakshmana fainted on the battlefield, Rama felt sad. లక్ష్మణ, సీత వంటి భార్యను ఎక్కడైనా వెతికి తీసుకోవచ్చు. Lakshmana, I can have a wife of the type of Sita. కౌసల్య వంటి తల్లిని కూడాను నేను వెతికి సాధించవచ్చు. However, I may be successful in getting a mother of the type of Kausalya. కానీ లక్ష్మణుడు వంటి సోదరుని నేను పొందలేను తిరిగి. But it's impossible to have a brother of the type of Lakshmana again. ఇలాంటి సోదరుడు ఉండటం చేతనే నా రామత్వము ప్రకాశిస్తూ వచ్చింది. It's because of the brother of the type of Lakshmana, my divinity has shined and blossomed. కనుక మనకు ధర్మమే సోదరుడు. So dharma is our brother. ధర్మో భ్రాత దయాసక. ఇంకా మిత్రుడు. Then friend. ఈనాడు మిత్రులు రేపు శత్రువులుగా మారవచ్చును. A friend today may be an enemy tomorrow. ఈ విధముగా ఎన్నో అనుభవములు మనకు కనిపిస్తూనే ఉంటున్నవి జగత్తునందు. In this world we have many experiences of this sort. కానీ దయకు మించినటువంటి యొక్క మిత్రుడు మనకు కానరాడు. But we don't find any friend that's symbolized by compassion. నిజమైన మిత్రుడు దయాస్వరూపుడు. True friend is our compassion. ఇంకా శాంత పత్ని. పత్ని ఎవరు? Who is wife? శాంతియే పత్ని. Peace is the wife. నిరంతరము అన్ని మార్గములు ఎందుకుడను, అన్ని జీవరాశులు ఎందుకుడను ఏకత్వాన్ని వహించి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గురించినటువంటిది ఈ శాంతము. It is a peace that unifies the varied parts among all different living beings. ఈ శాంతి మహర్షులకు ఆభరణము. This peace is the precious jewel of saints. ఋషుల యొక్క కిరీటము. It is the crown of saints. ఆధ్యాత్మిక మార్గమునందు రాజమార్గము. And is the royal path in the spiritual field. ఇలాంటి శాంతియే సర్వులకు పత్ని. And such a peace is the wife. క్షమాపుత్ర. క్షమనే పుత్రుడు. Forbearance is the son. ఈ క్షమకు మించినటువంటి యొక్క పుత్రుడు మరొక సుపుత్రుడు లేడు. Beyond this forbearance, there is no other son more than that. ఈ క్షమయే సత్యము. And this forbearance is truth. క్షమయే వేదము. It's Veda. క్షమయే ధర్మము. It is dharma. క్షమయే అహింస. It's non-violence. క్షమ శౌర్యము. క్షమనే శౌర్యము. And it's valor. ఈ జగత్తునందు క్షమకు మించినటువంటి ఒక శక్తి మరొకటి లేదు. In this world, there's nothing beyond this forgiveness, Kshama. కనుకనే సత్యము, జ్ఞానము, ధర్మము,
దయ, శాంతి, క్షమ ఈ ఆరుగురులను ప్రతి మానవునికి కూడాను నిజ బంధువులు. Therefore, for every person, the true relations are the truth the mother, the wisdom the father, the righteousness the brother, the compassion the friend, the peace the wife, and the forbearance the ఈనాడు son. ఇట్టి మాతృదేవిని, ఇట్టి పితృదేవుణ్ణి, ఇట్టి సఖుణ్ణి, ఇట్టి సోదరుణ్ణి, ఇట్టి వైఫ్ను అనగా పత్నిని, ఇట్టి కుమారుణ్ణి కోల్పోవటం చేతనే జగత్తు అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు గురి అవుతున్నది. The whole world is full of agitations and disturbances because of the loss of such a mother, such a father, such a brother, such a friend, and such a wife and son. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. తల్లి తండ్రులను మనం గుర్తించుకోవాలి. We have to always remember the mother and father. తల్లి తండ్రి లేక నీవు లేవు. You cannot exist without them. సత్యమనే తల్లి నీకు నాకు సర్వులకు కూడాను ఆమె తల్లియే. Truth the mother is one and the same to everybody. సత్యమునందుండే సర్వము పుష్టించే. Right from the position of truth, the whole creation has come. సత్యమునందు అడగే సర్వ సృష్టి. The whole creation merges back in truth. సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్నా. If you find out there's no place where there's no expression of this truth, శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా. watch this pure unsullied truth pervading. కనుక సత్యము నుండియే సర్వము సృష్టింపబడుతుండాలి. The whole creation has this truth as its origin. సర్వమునకు మాత అయినటువంటి ఈ సత్యము నీకు మాత్రం మాతృమూర్తి కాదా? And this truth being a mother is mother to you ఇది also. శాశ్వతమైనటువంటి మాతృమూర్తి. And she is your permanent mother. అమృతమైనటువంటి మాతృమూర్తి. She is immortal and nectarine. ఇటాటి అమరత్వమైనటువంటి మాతృమూర్తిని పొందటం మానవుల యొక్క మహాభాగ్యము. It's our good fortune to have this mother. It's our luck who is permanent and కానీ eternal. ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి సత్యమాతృమూర్తిని కోల్పోయినారు మానవులు. The humanity has lost such a sacred, immortal, eternal mother. సత్యం అన్నటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు. There's no trace of truth anywhere. సత్యమును వెతుకోవలసి వచ్చింది. We have got to search for it. సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోయినాము. Truth which is everywhere is lost today. కనుక ఈ మాతృమూర్తి అనగా సత్యమును ఆరాధించటమే ఈనాటి యొక్క ఆరాధన యొక్క విశిష్టత. The important significance of worship today is to worship truth, principle of truth. ఈ నవరాత్రులు దేవి నవరాత్రులని, దేవి అనగా మాతృమూర్తి అని మనం భావిస్తూ ఉంటున్నాం. We consider these sacred 9 days Navaratri symbolizing the deity, the God as our mother. దేవి 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 అనగా ఏమిటి? సత్యమే దేవి. Devi the mother is truth. కనుక ఆ దేవి యొక్క పేరు సత్యస్వరూపిణి. Devi, the name is truth, ప్రతి embodiment. మానవుడు కూడా సత్యాన్ని మాత్రము గుర్తిస్తూ వర్తించాలి. Every person has got to recognize and follow the path of truth. సత్యాన్ని విడనాడకూడదు. One should not give up truth. మాతృ వియోగం అనేటువంటిది మహా కష్టతరమైనటువంటిది. Separation, loss of mother is unbearable. కనుక సత్యాన్ని విడువక Without giving up truth, ఈ సత్యాన్ని మనం అనుసరించినప్పుడు when you follow truth, సర్వ విధములైనటువంటి ఒక సంబంధము మనకు సమకూరుతుంది. you will have achievements in every field. వేదము ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది. Veda propagates this principle of truth. లోకములో ఎంతమందియో వేదమును ఉచ్చరించినటువంటి వారు ఉన్నారు. In this world there are many that chant Veda. సర్వశాస్త్రములు కూడా పఠించినటువంటి వారు ఉన్నారు. Many who have gone through sacred texts. కానీ ఇవన్నీ కూడాను ఈనాడు పెడమార్గం పట్టుతున్నవి. But all these seem to be perverted or diverted. సక్రమమైన మార్గం అనుసరించినప్పుడే ఈ వేద శాస్త్రములు సరి అయినటువంటి ఒక ధర్మాన్ని నిరూపించగలవు. In fact, when you tread along the right path, we will know the true meaning of Veda and sacred texts. అనాది కాలం నుండి ఈ సత్యాన్వేషణ నిమిత్తమై అనేక మంది ఋషులు, అనేక మంది మహర్షులు, మహనీయులు కూడా సాధన కలుపుతూ వచ్చారు. Since ancient times, the sages, saints and noble souls have spent their time in quest of truth. పవిత్రమైన కాలమును, విశిష్టమైన విశ్వాసమును, దృఢమైనటువంటి సంకల్పమును ఉంచుకొని ఈ సత్యాన్వేషణ నిమిత్తమై అనేక మంది దీక్ష పూనారు. Many have determined to know the truth, in search of truth, in full faith. They have spent all the time
completely determined. సత్యాన్ని దర్శించేంత వరకు కూడాను నా దీక్షను విడువను అనేటువంటి ఒక దీంతో అనేక మంది మహర్షులు తపస్సులు ఆచరించారు. Many saints have undertaken penance that they would not drop until they have the vision of truth. కొంతకాలమునకు వారే ప్రజల్లో ప్రవేశించి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. ఓ ప్రజలారా, మేము భగవంతుని ప్రత్యక్షంగా చూడగలిగాము. After some time the sages declared, "O people, we have seen God." ఆ భగవంతుడు తేజోమయుడైనటువంటి వాడు, That God is all brilliance. దివ్యమైనటువంటి ప్రకాశంతో నిన్నటువంటి వాడు. He is full of effulgence. ఈ తమోగుణం అనేటువంటి దానికి దూరం నందు ఉండినటువంటి వాడు. He is beyond all inertia. అజ్ఞానమనే తమోగుణములకు ఆవరణ ఉన్నటువంటి వాడు ఈ యొక్క తేజవంతుడు. The effulgent divine is beyond this inertia, the dullness. అటువంటి భగవంతుణ్ణి మేము చూడగలిగాం. Such God we could see. భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు. God is not distant. ఎక్కడో మేము బయట వెతుకలేదు. We have not searched him outside. మృణ్మయమైనటువంటి దేహం నందే ఈ చిన్మయమూర్తిని మేము చూడగలిగాము. We have seen God within this body which is temporary. ఈ మృణ్మయమైనటువంటి దేహం నందు చిన్మయమూర్తిని దర్శించినటువంటి వారు ఆనాటి మహర్షులు. Sages have visualized the permanent God within this temporary body. దేహం సామాన్యమైనటువంటిగా మనం భావించరాదు. We should not consider body cheap. భగవంతుని యొక్క నివాసమైనటువంటి ఈ దేహము Body is the dwelling place of God. టెంపుల్ ఆఫ్ గాడ్. Is the temple of God. ఇలాంటి పవిత్రమైనటువంటి దేహములు ఈనాడు అపవిత్రమైన మార్గములందు కొన్ని విచిత్రమైనటువంటి మార్గముల యందు ప్రవేశపెట్టి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖమును అనుసరించగోరి అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. This temple of God is not used in a sacred way. People are after this temporary fleeting joy and they're after these temporary feelings and sensual pleasure. కాదు. It's not so. విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము. Body is an iron safe that has no value. పెట్టెలోన నగలు పెట్టినట్టు Just the jewels are kept within the iron safe. దేహమందు ఆత్మ దేవుడు నేను సుమా. Within the body is present God himself. ఏ విధంగా విలువలేనటువంటి ఇనుప పెట్టేయందు విలువైనటువంటి రత్నములు దాచుకుందరో అదే విధంగానే ఈ విలువలేనటువంటి దేహమునందు విలువైనటువంటి ఆత్మతత్వం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి రత్నమును దాచుకున్నారు. Just as iron safe that has no value has got the most valuable precious jewels within, the body which has no value has got that effulgent divinity within. కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క రత్నములు దాచుకున్నటువంటి దేహము ఇది సులభమైనటువంటిదా? కాదు. Can you consider the body so low when it has got the costly, most precious, valuable gem of atmic ఈ principle? ఆత్మ అనేటువంటి యొక్క రత్నము నిమిత్తమై దేహాన్ని మనము ఆశించి దాన్ని ఆరాధించి దాన్ని సరైన మార్గంలో వినియోగించుకోవాలి. Body has got to be maintained, be taken care of and to be made use of for the maintenance and preservation of this precious gem of Atma. ఈ రత్నములు మట్టిలోని చిక్కును గాని మాన్లో చిక్కవు. You get the gems out of this mother earth and out of the trees. రత్నములు వెతకాలన్నా మట్టి ఎందే వెతకాలి గాని మాన్ లోపల వెతికితే రాదు. You get the gems out of this earth and not from out of the trees. కనుక ఇది మృణ్మయమైనటువంటి ఈ దేహమునందే ఈ రత్నమును మనం వెతకాలి. It's only in this body we have got to search this precious gem. అయితే ఈ రత్నం మనకు లభ్యం కాకుండా పోవడానికి కారణం ఏమిటి విచారించాలి. Let's investigate why that we are not able to find out this gem of Atma. నాది అనేటువంటి మమకారము, Feeling of attachment of mind, నేను అనే అహంకారము, the ego of I-ness. ఇవి రెండు కూడాను అడ్డంగా నిలుచుకోవటం చేతనే దీనిని మనం దాటలేకపోతున్నారు. I and mind, the ego and attachment have stood as obstacles on the way. నాది అనేటువంటిదే ఒక మమకారం, Feeling of mind is an attachment. నేను అనేటువంటిదే అహంకారం. The feeling of I-ness is ego. ఈ మమకార అహంకారములు రెండింటిని కూడా మనం దూరం చేసినప్పుడే చిత్తశుద్ధి మనకు ప్రాప్తిస్తుంది. When once you give up the ego and attachment, you'll have the purity of heart. మమకారం లేని మానవులకు చిత్తశుద్ధి లభిస్తుంది. The one without attachment can have purity in his heart. అహంకారం లేని మానవులకు పరమ జ్ఞానము ప్రాప్తిస్తుంది. One who is egoless will have the experience of supreme wisdom. కనుక చిత్తశుద్ధి, జ్ఞానసిద్ధి ఈ రెండు కూడాను
మన యొక్క అభిమాన మమకారం చేతనే మనకు అడ్డు తగులుతున్నది. We are not able to have the purity of heart and also the wisdom because of this ego and attachment that have stood as ప్రతి obstacles. మానవుడు కూడాను ఈ అభిమాన అహంకారములను సాధ్యమైనంత వరకు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Everyone should make every effort to give up this attachment and its sense of ego. ఏమిటి ఈ మమకారముకు ఉన్నటువంటి విశ్వాసము? What is the strength behind this ఏమిటి attachment? ఈ మమకారంలో ఉండినటువంటి ఒక ప్రతిష్టత? What is that speciality in this దీని attachment? విశిష్టత ఏమాత్రం మనకు అర్థం కావటం లేదు. We don't understanding anything special there. మమకారం పెంచిన కొలది కూడాను మన యొక్క జీవితం మరింత అశాంతికి గురవుతున్నది. As we develop attachment more and more, we'll be restless. ఈ మమకారమే మానవుని సర్వ దుఃఖములకు మూల కారణము. It's attachment that will put us to grief. ఈ మమకారం చేతనే మనకు ఆనందము దూరం అవుతున్నది. We are cut off from the total bliss because of శాంతిని attachment. కోల్పోతున్నాము. We are lost peace. సౌఖ్యం అనేది శూన్యమవుతున్నది. There's no happiness at all. కనుక మానవునికి ఈ శాంతి సుఖము అనేటువంటి లభించాలంటే ఈ మమకారాన్ని దూరం చేసుకోవాలి. For man to have peace and happiness, he should give up this attachment. అయితే ఈ మమకారం అనేటువంటిది కొంత ప్రమాదకరం కూడా తెప్పిస్తుంది. And this attachment may put you to danger at times. అనేక విధమైనటువంటి యొక్క వ్యామోహముల చేత ఈ మమత్వాన్ని పెంచుకుంటున్నాం. You'll be deluded, you are carried away, therefore attachment is on the rise. ఈ మమత్వమే కేవలము మోక్షమునకు అడ్డుదోవ. And this is attachment which will divert your route towards ఇది liberation. చాలా విశాలమైనటువంటి మార్గము. It's so broad. అహంకారం మరింత ప్రమాదకరమైనటువంటిది. Ego is much more dangerous. ప్రతి మానవుడికి ఎందుకును ఈ అహంకారం అనేటువంటి ఒక తీరని ఒక రోగంగా ఉంటుండాలి. Ego has become an incurable disease in every person. వేరు వేరే రోగములన్నీ ఏదో కొన్ని మందులకు నయం కావచ్చును కానీ ఈ అహంకారం అనేటువంటిది ఏ మందులకు కూడా నయం కాదు. Many diseases have got a cure, but this ego has no cure. ఈ రెండింటినీ మనం కొంతవరకు అదుపులో ఉంచుకొని ఆత్మానంద నిమిత్తమై మనము అన్వేషణ చేయాలి. Therefore we must put a check on this ego and attachment and be after Atma. ఈ నవరాత్రులు యందు దేవి భాగవతము, దేవి రామాయణము, దేవి భారతము ఈ విధంగా చదువుతూ వస్తుంటారు. During these sacred 9 days Navaratri, people go through sacred texts such as Bhagavata, Ramayana, and Bharata. పార్వతి, సరస్వతి అని త్రిమూర్తులను మనం ఆరాధన చేస్తుంటాం. We also worship the Trinity of the Goddess, Lakshmi, ఈ Parvati, and త్రిమూర్తులు అంటే Saraswati. ఎవరు? Who are these ఈ deities? త్రిమూర్తులు కూడా ఒక సత్యంలోనే ఇమిడినటువంటి వారు. This Trinity is within this principle of truth. గాయత్రికి 3 విధములైనటువంటి శిరస్సులు ఉంటున్నాయి. Gayatri has 3 heads. ఆ 3 శిరస్సులు కూడాను ఇవియే. These are the 3 heads. గాయత్రి, సావిత్రి, సరస్వతి. Trinity includes Gayatri, Savitri, and Saraswati. గాయత్రి గాయతే తాయతే గాయత్రి. మన ఇంద్రియములకు మాస్టర్ అయినటువంటిది గాయత్రి. Gayatri is the presiding deity of our senses. సావిత్రి ప్రాణములకు మాస్టర్ అయినటువంటిది సావిత్రి. Savitri is the master of the life principle. సరస్వతి వాక్కునకు మాస్టర్ అయినటువంటిది ఈ సరస్వతి. Saraswati is the master of the speech faculty. కనుక వాగ్దేవతా స్వరూపిణి ఈ యొక్క సరస్వతి. Saraswati symbolizes the speech. ప్రాణములకు అధిపతి అయినటువంటిదే ఈ సావిత్రి. Savitri is the head of life principle. మన ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మాస్టర్ గా ఉండేటువంటిదే ఈ గాయత్రి. Gayatri is the master of all our senses. కనుక ఈ 3 కూడా ఒక సత్యములందే ఇమిడి ఉంటున్నవి. All these 3 are within the same principle of truth. ఓం భూర్భువస్సువః అనింది. He said, Om Bhur Bhuvasvaha. ఈ భూర్భువస్సువః అంటే ఏమిటి? What do you mean by that? భూర్ అనగా మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము. Bhur means the body, the materialization. ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది ఈ బాడీ లోపలనే అంత మ్యాటరే ఉంటుండాలి. Materialization of the body is full of matter. మన వెంకటరామన్ చెప్పాడు, మ్యాటర్ ఎనర్జీగా మారుతుంది, ఎనర్జీ మ్యాటర్ గా మారుతుంది. Dr. Venkataraman said matter becomes energy and vice versa. ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆయన చెప్పింది సత్యం అనుకోవచ్చును. As a scientist, you may take it true. కానీ నా దృష్టిలో అది సత్యం కాదు. But Bhagavan doesn't consider it as truth. మ్యాటర్ ఎనర్జీ అనేటువంటిది 2 లేనే లేవు. Matter and energy are not separate. అంతా ఒక్కటే. Whole thing is one. మ్యాటరే ఎనర్జీ, ఎనర్జీ మ్యాటర్.
Matter is the energy and energy is the matter. ఎనర్జీ లేకుండా మ్యాటర్ లేదు, మ్యాటర్ లేకుండా ఎనర్జీ లేదు. Matter cannot exist without energy, ఈ nor రెండింటిలో energy without అవినాభావ matter. సంబంధము అన్యోన్యాశ్రయము. Both are interdependent and interrelated. కనుక రెండు అని చెప్పడం చాలా పొరపాటు. It's a mistake to say that two are మ్యాటరే present. ఈ జగత్తులో లేదు. In fact, there's no matter in this ఎక్కడ world. చూసినా ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ, శక్తియే ఉంటుండాలి. You find energy everywhere. శక్తి తప్ప మరొక పదార్థమే కనిపించటం లేదు. But for the energy, nothing beyond. కనుక ఈనాడు ఈ యొక్క నవరాత్రి మహోత్సవం నందు శక్తి పూజలుగా చేస్తుంటున్నాం. On these sacred days of Navaratri, the energy, the Shakti శక్తి అనగా principle ఎక్కడి worship. నుంచి వచ్చేటువంటి సత్యమైనటువంటి శక్తి. It is energy of truth. ధర్మం ఒక శక్తి, Dharma is energy. శాంతి ఒక శక్తి, Shanti, ఈ శాంతి ఎందు ఉండేటువంటి ఒక క్షమ ఒక శక్తి. Kshama, forgiveness is energy. ఇవన్నీ కూడా శక్తుల యొక్క ఆరాధనలే. These are all various modes of worship of this day. అన్నింటికి సత్యమే మూల కారణము. Truth is the primal cause. సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing other than this truth. సర్వశక్తులు కూడా సత్యమునందు అంతర్భూతమై ఉన్నవి. All faculties of energy are present within this truth. కనుక ఆ సత్యమైనటువంటిది తల్లినిగా మనం భావించాలి. We have to consider this truth as our mother. మాతృదేవి. Our mother. ఇలాంటి మాతృదేవిని మనము కొంతవరకు విస్మరిస్తే మనం లభించేటువంటిది ఏమిటి? If you forget your mother, what is it that you get? తల్లి సమానమైనటువంటి ఈ సత్యాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు. We should never forget this truth, the very mother. తల్లిని పూజించడం అనగా సత్యాన్ని పూజించడము, సత్యాన్ని అనుసరించటమే. Worshipping mother means following the path of truth, utter truth. మనం సత్యాన్ని అనుసరించాలి, We should follow truth. సత్యాన్ని పలకాలి. We should speak truth. సత్యం బ్రూజాత్, Speak truth. సత్యం పలకాలి. We should speak truth. ధర్మంను ఆచరించాలి. We should follow dharma. సత్యం వద. Tell truth. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సత్యం వద దాన్ని చంపేస్తున్నారు. Unfortunately, truth, vadha, is killed totally. ధర్మం చెర. Follow dharma. ధర్మాన్ని అనుసరించమని చెప్తే ధర్మాన్ని చెరసాల్లో పెడుతున్నాం ఇప్పుడు. Dharman chara, follow dharma, but it's in chara, the jail. ఇంక రక్షించేది ఎవరు? Then who is the సత్య protector? ధర్మంలో సర్వరక్షమైనటువంటి And in fact, truth and dharma protect. సర్వులను రక్షించేటువంటివి ఈ రెండే. They are the protectors. అలాంటి సత్య ధర్మమును ఈనాడు మనము విస్మరిస్తున్నాము. We have forgotten that Satya and dharma today. అసత్యాన్ని అధర్మాన్ని విశ్వసిస్తున్నాము. We have got full faith in falsehood and adharma. కనుకనే దేశమునకు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను అనుభవించినటువంటి యొక్క అవస్థలను అనుభవించవలసి వచ్చింది. Therefore, we have got to suffer unprecedented suffering today. మన ప్రాచీనులు ఈ సత్య ధర్మమును ఆధారంగా చేసుకుని రెండింటిని రెండు రెక్కలుగా చేసుకుని వాళ్ళు జీవితాన్ని జరుపుతూ వచ్చారు. Ancients have considered truth and righteousness as two ఏ wings of the చిన్న bird. పని చేసినప్పటికీ కాన్షియస్ ని ప్రశ్నించేటువంటి వాడు, వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు చేసేటువంటి వారు. Any small task they used to undertake, they go by the answer they get out ఇది of the సత్యమా conscience. అసత్యమా, ఇది ధర్మమా లేక అధర్మమా అని విచారించి అందులో ముందడుగు వేసేటువంటి వారు. They inquire first whether it's true or false, righteous or unrighteous. Then they proceed. ఈనాడు ఆ ప్రశ్ననే లేదు. Today no one questions like that. దైవాన్వేషణ జరుపుతున్నామంటున్నారు. We say that we're after ఈ divinity. దైవాన్వేషణ ఇప్పుడు ఈనాటిది కాదు. It's not of today. అనాది కాలం నుండి కూడా దైవాన్వేషణ జరుపుతూనే వస్తున్నారు. This process of quest for God has been going on నిన్న since నేడు ancient కూడా times. ప్రారంభమైనటువంటిది కాదు ఇది. This quest is not of yesterday and today. కనుక సత్యాన్వేషణను మనం సరైన మార్గంలో అనుసరించినప్పుడు సర్వం కూడా మనకు దైవ స్వరూపంగానే రూపొందుతుంది. When you follow the path of truth, you'll find divinity everywhere. ఈ సత్యాన్ని అన్వేషణ ఏం చేయాలి? How to search for truth? సత్యం ఉన్నది ఒకటే కదా. Truth is one. కాబట్టి ఎక్కడ ఉందని మనం విచారించాలి. How can you find out ఎక్కడ its ఉన్నదని location? వెతకాలి. Where do you get it? ఈ సత్యంలో ఒక చిన్న ఉదాహరణము A small example. మనము విచారించవలసినటువంటిది, తల్లిని చూచావు, You have seen your mother, సిస్టర్ ని చూచావు, you have seen your sister, బిడ్డను చూచావు, or your daughter, వైఫ్ ని చూచావు. also wife. వీళ్ళందరూ కూడా స్త్రీల వలె నువ్వు చూస్తున్నావు. They're all women. అయితే ఈమె తల్లి, ఈమె సిస్టరు, ఈమె డాటరు, ఈమె ఒక విధమైనటువంటి బంధువు అని అనుకుంటున్నాం. You consider she's your mother, the sister, your daughter, and so on. తల్లిని తల్లిగానే చూడాలి. You watch your mother with that motherly feeling. నీ యొక్క బిడ్డని బిడ్డగానే చూడాలి. You look at your daughter with all నీ affection. యొక్క చెల్లెని చెల్లెలుగానే చూడాలి. You have got sisterly feeling to your అక్కడ నీవు sister. విచారణ చేయవలసి. అన్వేషణ అంటే ఇది. This what's meant by search for truth. తల్లిని ఏ విధంగా చూడాలి?
How should you look at your mother? తల్లిని తల్లిగా చూడాలి. You should look at your mother with motherly feeling. మాతృమూర్తిగా మనం చూడాలి. Consider as your mother. పూజనీయురాలుగా చూడాలి. And you should take her గౌరవనీయురాలు చూడాలి. with all respect and ఆమె reverence. దేవతా స్వరూపిడిగా భావించాలి. She is very God unto you. ఇది ఇందులో కలవలసినటువంటి సత్యం. This is the principle of truth. బిడ్డని బిడ్డగానే భావించాలి. And consider your child as your child, the daughter. ఆ బిడ్డ నా యొక్క అంశమే. All she belongs to. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతనమైనటువంటి నా అంశమే నా బిడ్డ రూపంలో వచ్చినాయి. And she belongs to me, the very spark of my ఈ విధంగా ఎవరు totality. బిడ్డ, ఎవరు భార్య, ఎవరు తల్లి, ఎవరు చెల్లెలు, ఈ విధమైన దాన్ని సత్యాన్వేషణ చేయటం. This kind of inquiry of total understanding who is the mother, who is the daughter, who is the wife. ఈ నలుగురిని That's చూసేది what- ఒకే కనులే, The same eye watches ఒకే these four. దృష్టే. Same vision. అయితే ఈ దృష్టిని తల్లి పైన ఏ దృష్టిగా చూడాలి? But what kind of looks that you would cast on mother? సిస్టర్ ని ఏ దృష్టితో చూడాలి? What kind of vision you should బిడ్డని ఏ have to దృష్టితో sister? చూడాలి? How should you look at your భార్యని daughter? ఏ దృష్టితో చూడాలి? So also wife. ఇక్కడే సత్యాన్వేషణ. This here lies the search దీన్ని for truth. సత్యాన్వేషణ అన్నారు. This is called quest for truth. కేవలం భౌతికమైనటువంటి ఒక రూపం నామంను మనం విచారించుకుంటే సత్యం మనకు తేలదు. If you just go by the physical name and form, you can never know the మనకు truth. తెలియనటువంటివి, దృష్టికి గోచరం కానటువంటివి ఎన్నో మనకు ఉంటున్నాయి. There are lots of things that you don't see and that you don't know. యదృశ్యం తన్నస్యం అన్నారు. దృష్టికి కనిపించినటువంటిదంతా కూడాను ఒకనాడు కనిపించకుండా పోతుంది. What all you see is bound to vanish someday or other. కానీ ప్రతి ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు ప్రత్యక్ష ప్రమాణం అని అనేక మంది వాదిస్తుంటారు. In spiritual path, people go by direct evidence, perception. ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది పరిపూర్ణ సత్యం కాదు. The direct perception evidence is not totally correct. నీకు పరిపూర్ణంగా కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి ఆ వ్యక్తి యందు. In fact, there are many things that you don't see. ప్రత్యక్షాన్ని ఆధారంగా తీసుకుని పోతే నీవు చాలా మోసమైపోతుంది. If you go by the appearances are deceptive. ప్రత్యక్షం ప్రమాణం అనుకునేటువంటి వారికి చాలా ఒక పెడమార్గం పట్టిస్తుంది ఈ జీవితం. Those people that go by the direct evidence, ఒక చిన్న they go on the ఉదాహరణ, wrong path. ఒక వ్యక్తి ఉంటున్నాడు. Here is a person. అతని హైట్ 4 feet 5 inches. His height 4 feet 5 inches. అతని ఫ్యాట్ 45 pounds. His fat 45 pounds. అతని తెలుపు అనగా రంగు తెలుపు. Complexion quite fair enough. ఈ విధంగా పొడవు, లావు, ఎత్తు, రంగు చూచావు. So you have seen his height, the weight and complexion. అట్టి వ్యక్తిని నేను చూచాను అని ప్రత్యక్షంగా నీవు అనుకుంటే అది సత్యమా? Do you consider it true? నీవు హైట్ ని చూచావు, You have seen the height, ఫ్యాట్ ని చూచావు, also the fat. రంగును చూచావు. You know the complexion. ఇదే ప్రత్యక్ష ప్రమాణం అనుకుంటే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటున్నాయి ఆ వ్యక్తి యందు. In fact, the person has many things that you don't know. కరుణ ఉండవచ్చు అతని యందు, There may be compassion, ప్రేమ ఉండవచ్చును, love, దయ ఉండొచ్చును, compassion, కరుణ ఉండొచ్చును, and good, నిర్దయ ఉండవచ్చును, kindness, or cruel, క్రోధం ఉండవచ్చును. and he may be full of anger. ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటివి. These things that you don't know. తెలియనటువంటివన్నీ తనలో ఇమిడి ఉంటున్నాయి. Those things that you don't know are there in him. తెలిసినవే సత్యమని భావించుకోవడం చాలా మూర్ఖత్వము. It's utter foolishness if you ఈ go by the ప్రత్యక్ష name and ప్రమాణం form. అనేటువంటి వాడు పరమ మూర్ఖులు. He's a fool if he goes by the direct ఆ perception. ప్రత్యక్షం నందు పరోక్షమైనటువంటి యొక్క గుణములు ఎన్నో ఉంటున్నాయి. In this apparent, there are many non-apparent ఈ qualities. గుణాన్ని మనం గుర్తించుకున్నప్పుడే ప్రత్యక్షం మనకు ప్రమాణంగా తోస్తుంది. If you go by this, then you will understand that which is non-apparent. కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమైనటువంటిది కాదు. The direct perception is not true. ప్రతి దానికి కూడాను ఒక పరోక్షమైనటువంటిది ఒకటి ఉంటుండాలి. In fact, there's indirect evidence. దైవం ప్రత్యక్షంగా కనిపించాలంటే ప్రత్యక్షంగా కనిపించేటువంటి కాదు. It's not possible to have direct manifestation of God. సర్వత్రా ఉంటుండాది ఈ సత్యము. Truth is everywhere. ధర్మము సర్వత్రా ఉంటుండాది. Dharma is everywhere. నీవు ఆచరించి, అనుభవించి, ఆనందించు. You practice, experience, and enjoy the bliss. అప్పుడు నీ ఆత్మతృప్తిగా నీవు అనుభవించవచ్చు. Then you'll have self-satisfaction. కనుక నీ దీని అన్నిటి కూడా ఒక కాన్షియన్స్ అనేటువంటిది చాలా విట్నెస్ గా ఉంటుంటాయి. For all this, conscience stands as a witness. ఈ కాన్షియన్స్ అనేటువంటి దాన్ని మనం విచారించకుండా పోతే సర్వము అసత్యంగానే మారిపోతుంది. If we don't go by the conscience, everything turns అన్నిటిని false. ఆత్మసాక్షి, Atma is eternal witness. అది ఏ కాన్షియన్స్. This Atma is conscience, the witness. ఇలాంటి ఆత్మ సాక్షాత్కారానికి మనము తగినటువంటి మార్గం వెతకాలి. We have to find out the way to have the ఈ manifestation ఆత్మ of the ఎక్కడ self. ఉంటుండాలి? Where is this Atma? సర్వత్రా ఉంటుండాలి. Atma is everywhere. ఆత్మ లేనటువంటి స్థానమే లేదు. There's no place where there's no ప్రతి Atma. వ్యక్తి యందు కూడా ఉంటుండాలి. It's in every person, ప్రతి జీవి యందు ఉంటుండాలి. in every ప్రతి individual, ప్రాణి యందు ఉంటుండాలి. in every living creature. కానీ మనకు కనిపించేది సరైన రూపం కాదు. But you don't see that in proper form. దానికి రూపం లేదు. The Atma has no form. నిర్గుణం,
attributeless. నిరంజనం, It's eternal, సనాతనం, ancient, నికేతనం, that's victorious. నిత్య, శుద్ధ, Eternal. బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపిణం. It's pure, unsullied, unpolluted, eternal, immortal. అలాంటి ఆత్మతత్వాన్ని ఎవరు గుర్తించగలరు? Who can understand such an atmic principle? అసలు సత్యం సత్యం అంటున్నా, సత్యాన్ని నీవు గుర్తిస్తున్నావా? You say truth. Have you understood it? ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. You are not able to see this physical నిత్య truth. జీవితం లోపల నీ సత్య జీవితాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. In your daily life, you are not able to know this fundamental truth. సత్యం అంటే చెప్పింది చెప్పటము, చూసింది చెప్పటము, వినింది చెప్పటం, ఇది మాత్రం సత్యం అనుకుంటున్నాం. You think the truth is that reporting what you have seen, what had happened. అంతా ఇంద్రియములకు గోచరమైనది. This all restricted to within the limits of senses. ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మతత్వము. Atma is beyond senses. ఇలాంటి ఆత్మతత్వాన్ని మనం ఏ రీతిగా గుర్తించాలి? How to know this atmic principle? మన కాన్షియస్ మనం విచారణ చేయాలి. We have నీవు investigated. ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. You don't need to నీ search for ఎందున్నటువంటి నీ elsewhere. కాన్షియస్ నువ్వు వెతుకు. Find out your own conscience. నీ దృష్టిని నీవు బహిర్దృష్టిగా లేకుండా అంతర్దృష్టిగా మార్చుకో. Let your outward trend turn inward. చూచేదంతా కూడా దైవ స్వరూపమే. What all that you visualize is divine. అందువల్ల వేదం నన్ను చెప్పింది, పశ్చన్నపిచాన పశ్యతి మూఢో 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 అని. నీవు చూచేదంతా దైవమే. Veda says what all you see is God himself. కానీ దైవాన్ని చూస్తూ ఇది దైవంగా భావించుకోకుండా ప్రకృతిగా నీవు విశ్వసిస్తున్నావు. But you see God, but you are mistaken as you take it nature. కానీ ఆత్మదృష్టి గలవాడు ప్రకృతినంతా కూడా ఆత్మగానే దైవంగానే భావిస్తాడు. The one with atmic vision will understand the divinity. యా పశ్యతి సపశ్యతి. దీన్ని చూసిన వాడు దాన్ని చూడలేడు. If you have seen this, you cannot see that. ఈ లోకభావంతో చూసేటువంటి వాడికి లోకమే కనిపిస్తుంది కానీ లోకేశుడు కనిపించడు. If you have got this worldly vision, worldly observation, you see the world, not the divine. విష్ణు దృష్టితో చూసినటువంటి వాడికి విశ్వమే కనిపించదు. If you have got this divine look, you don't find the world. కనుకనే విశ్వం విష్ణుమయం జగత్తు అనింది. And therefore the whole world is సర్వత్రా divine. ఉన్నది భగవతత్వమే. God who is all pervading. మానవాకారంలో నీవు భావిస్తున్నావు. You think that he is in human ఆకారం form. వేరువేరుగా ఉండొచ్చును. It may be vary. ఆ ఆకారం అయినటువంటి నామం వేరువేరుగా ఉండొచ్చును. Names vary, forms vary. కానీ అందరి యందు ఉన్నది ఆత్మ ఒక్కటే. But Atma is uniform in all. కనుక అట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి. We have to make every effort to understand this oneness. మన of Atma. బహిర్దృష్టిని అంతర్ముఖంగా మార్చుకోవాలి. We should turn our looks inward. అప్పుడే మనకు సత్యమైనటువంటి స్వరూపాన్ని మనకు గోచరిస్తుంది. Then you will have the very form of truth. కనుక సత్యస్వరూపాన్ని గుర్తించడానికి, సత్యాన్వేషణ సల్పడానికి మార్గములు వేరొకరు లేవు. In fact, there is no special path to know this truth, the very form of truth. తన తత్వాన్ని తాను గుర్తించాలి. Know thyself. ఏ విధమైనటువంటి యొక్క కల్తలు లేకుండా నిర్మలమైన చిత్తంతో, నిస్వార్థమైన భావంతో ఈ అన్వేషణ సల్పాలి. You have to be in this search for God with purity of heart, selflessly. ఈ హృదయమునందు ఉండేటువంటి ప్రేమతత్వం ఒకటి తప్ప మరొకటి లేదు. In this heart there is only ఈ love. ప్రేమనే సత్యము, సత్యమే ప్రేమ. This love is truth, truth is love. ధర్మమే ప్రేమ, ప్రేమనే ధర్మము. Dharma is love, love is dharma. కాబట్టి సర్వము కూడాను ప్రేమమయంగా ఉండేటువంటిది. So everything is love only. కానీ ఈ ప్రేమనే సత్యస్వరూపంగా మారుతుండాలి. And this very love is the very embodiment of truth. ఈ విధంగా ఎట్లా మారుతుండాలి? How does it transform? ఒక చిన్న ఉదాహరణము. A small example. చిన్న బిడ్డ పుట్టింది. Here the child is born. అప్పుడు నువ్వు చైల్డ్ అని పిలుస్తున్నావు. Then you call child. కానీ ఆ చైల్డ్ 10 years అయిపోతుంది. The child attains age of 10. అప్పుడు బాయ్ అని పిలుస్తావు. Then you call the child boy. ఆ బాయ్ 30 years గా మారుతారు. The boy reaches age of అప్పుడు 30. అతని మ్యాన్ అని పిలుస్తావు. And the child now man. ఆ మ్యాన్ 75 years గా మారిపోతాడు. Man reaches 75. గ్రాండ్ ఫాదర్ అని Then పిలుస్తావు. you call him ఈ grandfather. చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకటే కదా? చదువురా కాదే? So child, boy, man, grandfather are one and the same. అదే రీతిగానే దేహమునందు ఉండినప్పుడు ఆత్మ అని పిలుస్తున్నావు. So within this body you call it Atma. ధ్యానమును వచ్చే సమయం లోపల శక్తి అని పిలుస్తున్నావు. In meditation you call it Shakti energy. నీవు ఆదిభూతిలోకి వచ్చినప్పుడు దైవమా అని పిలుస్తున్నావు. And in experience you call it God. ప్రతి మానవునికి ఆకలి పిచ్చి ఎంతనో దైవం పిచ్చి కూడా అంతనే. Just as every man has got this hunger, you also have got this hunger for ఆకలి God. పిచ్చి లేనటువంటి వాడు జగత్తులో కానరాడు. In this world there are none without this quality of దైవం hunger. పిచ్చి కూడా అందరికీ అట్టని. And people also are after God. అది పిచ్చి అనుకోండి, You may call it లేకపోతే madness, అజ్ఞానం అనుకోండి, ignorance. లేకపోతే ఇంకే విధమైనటువంటి మార్గం అని అనుకోండి. You may take it any perversion. ఏ విధం అనుకున్నట్టు నీ పిచ్చి నీది, నా పిచ్చి నాది. It is your madness, this is my madness.
ఈ విధంగా పిచ్చుకున్నప్పుడు నీ పిచ్చి నీకే ఉంటుంటుంది, నా పిచ్చి నాకు ఉంటుంది. And you go by your own madness. దీన్ని పిచ్చి అని ఏ రీతిగా నువ్వు చెప్పగలవు? How do you say it's madness? ఇది మూర్ఖత్వం అని ఏ విధంగా నువ్వు How do you చెప్పగలవు? say foolishness? ఇది కేవలం అజ్ఞానం అని ఏ విధంగా చెప్పగలవు? Can you say it's ignorance? కనుక నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది. My faith is my faith. నీ Also మూర్ఖత్వం నీది, నా మూర్ఖత్వం నాది. your foolishness is yours. నా Also ప్రత్యక్షం mine. నాది, నీ ప్రత్యక్షం నీది. My experience is mine. So also yours. నీ ఎక్స్పీరియన్స్ నీది, నా ఎక్స్పీరియన్స్ నాది. Your experience relates to you. Nothing to do కనుక with నీ me. ఎవరి ఎక్స్పీరియన్స్ వారికి వదిలేసి పెట్టాలి. And so let's leave to every person to go by his ఇంకో own వేలు experience. చూపించి తప్పుగా చెప్పడానికి ఏమాత్రం అధికారం లేదు. No one has any authority to criticize. ఎందుకంటే నీ కాన్షియస్ నీకు గైడ్ చేస్తుండాలి. It is your conscience that guides you. కనుకని మన ఆత్మనే మనకు సరి అయినటువంటి యొక్క లక్షణం. So it's the Atma that's his main one here. పుట్టినది ఆత్మ దేహము, It's the body. మరణించినది దేహమే. It's the body that's కానీ born that dies. ఆత్మకు పుట్టుక చావు రెండు లేదు. But Atma is beyond birth and death. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు. Atma is permanent without birth ఆది and death. మధ్యాంతరహితుడు, అనాదివాడు. It has no beginning nor the end nor the middle. తాను It's పుట్టక empty. చంపక పుట్టబడక, And he is not born, he doesn't die. తాను పుట్టక చంపక పుట్టబడక, He doesn't kill. Atma is never born. సర్వమును బ్రహ్మరూపమై తాను నిత్యు. It is all the eternal Brahman stands as the ఆ witness. బ్రహ్మ అనగా ఏమిటి? What is this Brahma? ఏదో 4 శిరస్సులు ఉన్నటువంటి వాడు కాదు బ్రహ్మ. Brahma is not the four-headed బ్రహ్మ one. అనగా కేవలము వికృతి అనగా ప్రపంచమంతా వ్యాపించేటువంటి వాడు బ్రహ్మ. Brahma means vastness, వ్యాపించిపోతున్నాడు, ఎక్కడ చూసినా బ్రహ్మగానే ఉంటున్నాడు. expansion, vastness everywhere. కనుక ఈ ఎక్స్పాన్షన్ లవ్ ఏ గాడ్. Expansion love is God. నా దేహం అని కంట్రాక్షన్ లవ్ ఏ డెత్. To limit to the body is death. నా దేహం అనుకునేటువంటి ఒక్క దేహానికి సంబంధించినటువంటిది. You cannot limit to the body. Contraction. కనుక ఎక్స్పాన్షన్ లవ్ ని పెంచాలి మనము. Let us develop అదే expansion. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. That's what's meant by love is God. Live in love. చిన్నదిగా మనం ఉంచుకోకూడదు. We should never have ఇది నా contraction. కుటుంబము, నా పిల్లలు, నా యొక్క బంధువులు, ఈ విధంగా మనం నేరోగా మనం పోకూడదు. We should never go in a narrow sense, limiting to one's own ఒక చిన్న family. ఉదాహరణ చూడండి, మ్యాథమెటిక్స్ లో గణిత శాస్త్రంలో ఉంటుంటాది. 1+1+1+1+ అని పెట్టేసరికి 4, 5 అయిపోయింది. And in mathematics, if you go on adding 1 plus 1 plus 1, ఎంత ఆ 4 is నంబర్ 5. వేస్తున్నా గానీ పెరిగిపోతూనే ఉంటుంటాది. You can add on, then the number will go కానీ up. ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ మిలియన్స్ పెట్టు, ఆత్మనే అయిపోతుంది. But on the other hand, if you go on adding Atma plus Atma plus Atma, it's only Atma, no matter if you add ఆత్మ ఒక్కటే million. అయిపోతుంది. Atma is only one. ఇది ఆధ్యాత్మిక గణితం. This is spiritual mathematics. 1+1+1+ అనేది ఇది లౌకికమైనటువంటి గణిత The శాస్త్రం. worldly mathematics, 1 plus 1 plus 1. ఇది పెరుగుతుంది, తరుగుతుంది. The worldly mathematics 8లో ఒకటి increases. తీస్తే 7 అయిపోతుంది. And 7 plus 1, 8. 8కి ఒకటి కలిపితే 9 అయిపోతుంది. 8 plus 1, 9. ఇది తగ్గుతుంది, పెరుగుతుంది. It increases or కానీ ఈ decreases. ఐ అనేటువంటిది ఆత్మస్వరూపం. But this I is Atma. ఈ ఆత్మకు మొట్టమొదటి పేరు ఐ అని పేరు The పెట్టారు. first name of Atma అదే is అహం I. బ్రహ్మాస్మి అన్నారు. This I, Aham, is Brahma. అహం 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 అనగా నేనే. Aham means ఈ I. నేను అనేటువంటిది ఒక దైవం యొక్క పేరు. This I is name of God. ఇలాంటి అహంను ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది? How is it possible to know this Aham I? కనుక మనము దైవ స్వరూపం ఉంటే సత్య దీన్ని మనం అనుసరించడం చాలా అవసరము. So it's necessary to follow the path సత్య of truth. జీవితాన్ని మనం అనుసరించాలి. We should lead a truthful life. లోకములో ఉండినంతా కూడా సత్యమే. In this world there's truth only. అసత్యం అనేదే మనకు లేదు. There's no falsehood at all. నేను నీ దృష్టిలో నీకు అది రూపకంగా పోతున్నది, కానీ ఇంకొక దృష్టిలో చూస్తే అది అసత్యమే కాదు. From your standpoint of view, it may be falsehood, but not so. ప్రపంచమంతా దృష్టి దోషమే కానీ సృష్టి దోషం లేదు. Mistake lies in our drishti, the vision, not srishti, the creation. నీ కనులకు బ్లూ గ్లాసెస్ పెట్టుకుంటే అంత బ్లూగా కనిపిస్తుంది. If you put on blue glasses, everything looks blue. రెడ్ గ్లాసెస్ పెట్టుకుంటే రెడ్ గా కనిపిస్తుంది. So also red glasses. ఇది నీ గ్లాసెస్ దోషమే కానీ ఐశ్వర్య ఒక దోషం కాదు. The defect lies in the color of the glasses, nothing with the scene there. కనుక అందరి దృష్టి ఒక్కటే. సర్వం కల్విదం బ్రహ్మ. Everything- అంతా బ్రహ్మస్వరూపమే. Everything is the embodiment of మనం Brahma. అందరినీ బ్రహ్మగా భావిస్తాం, Consider అందరినీ everyone. బ్రహ్మగా గౌరవిస్తాం, Respect అందరినీ everyone. బ్రహ్మగా ప్రేమిస్తాం. Let's love everyone as Brahma. ఈ విధంగా ఉంటున్నప్పుడు ద్వేషాలకు అవకాశమే లేదు. Then there's no ఈ scope for కక్షలు hatred. కల్లోలములు ఏమాత్రమూ అవకాశం ఉండదు. There cannot be any conflicts or infights. ఈనాడు లోకంలో ఇన్ని కల్లోలములు, ఇంటి కలతలు జరగడానికి కారణం ఏమిటి? What are the reason for all agitations, disturbances all over the సమత్వం world? లేకపోవటమే దీనికి మూల కారణము. There's no equality.
ఈ సమత్వం వచ్చినప్పుడే సర్వులు ఎందుకు ప్రేమతత్వం ఆవిర్భవిస్తుంది. When once there is equanimity, there will be principle of love. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు Today, నవరాత్రి మహోత్సవం లోపల this day of Navaratri, ఈ యొక్క సప్త దినములు కూడాను మనము సప్త రకమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము. we have 7 modes of worship సప్త during this విధములు 7 days. కాకుండా మనం ఆరాధన జరుపుతున్నాము. We worship in these 7 ways. ఇది సప్తాహము అని పేరు పెట్టుకున్నాము. We call it 7-day celebration. సప్తాహం అనేది ఏమిటి కారణం? What do you mean by ఎందుకు సప్తమని పెట్టుకోవాలి? why this number 7? అనగా ఈ యొక్క అంకెల యొక్క దాంట్లో కూడాను స్వరముల యొక్క దీంట్లో కూడాను ఈ సప్త స్వరములు వస్తుంటాయి. In this numerology, the number 7 denotes the notes. సప్త స్వరములు, 7 notes music. సప్త లోకములు, And 7 words. సప్త సముద్రములు, 7 seas. సప్త మానములు, And 7 అన్ని forms. కూడాను సప్త దేశులు, And 7. అన్ని కూడాను సప్త సప్తంగా ఉంటున్నాయి. So this is the significance of number 7. ఈ యొక్క కొన్ని సంగీతంలో కూడాను సప్త స్వరములు అని వస్తున్నాయి. In music, we have got these 7. సా రి గా మా పా దా ని అంతే. And కానీ what- నీ సా అని పెట్టకూడదు. సా మొదలే వచ్చింది. సా రి గా మా పా దా ని 7. Those 7 notes in music start with sa and ends with ni, 7. సప్త సముద్రాలు ఉంటున్నాయి. There are 7 సప్త subjects. లోకములు ఉంటున్నాయి. 7 words. ఇవన్నీ కూడా ఎవరిలో అంతా మనలో ఎందే ఉంటున్నాయి. They are all within us only. మనకంటే భిన్నమైనటువంటి ఏదీ లేదు. There's nothing beyond you. దైవం separate. మనకంటే వేరుగా ఉన్నాడు అనుకోవడం చాలా అజ్ఞానము. It's ignorance to consider that God is separate from you. మనం ఎక్కడో భగవంతుని వెతకటం అనేటువంటి పెద్ద అజ్ఞానము. It's utter ignorance to search for God నీవే elsewhere. దైవ స్వరూపము. You are God. నీవు కేవలం ఒక మానవుని వలె విశ్వసించి You consider your ఈ human being. మానవాకారం కొంత ఆధారం చేసుకొని You go by the human form. నేను ఫలాని వాడిని అని విశ్వసిస్తున్నావు. And you introduce yourself as so and so. ఈ దేహము మంచిది కాదు, ఒక సరైనటువంటిది కాదు. Body is not permanent. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్, Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ. Mind is like a mad ఈ monkey. పిచ్చికోతిని ఈ వాటర్ బబుల్ ఎందుకు నీవు నమ్ముకుంటావు? Why do you rely on this mad monkey and the water bubble? వాటర్ బబుల్ ఎప్పుడు బస్ట్ అయిపోతుందో, Water bubble may burst ఈ anytime. మంకీ ఎప్పుడు ఇది అవుతుందో, Monkey may fall any కనుక moment. దానికి పేరే మంకీ. Is a monkey the very name? ఆ మంకీని మ్యాన్ కైండ్ గా So మార్చుకోవాలి. the monkey should be turned into mankind. నీ యొక్క తత్వాన్ని నీవు కాన్షియస్ నీవు ఫాలో చేయి. Follow your conscience. అప్పుడే నీవు ఆత్మతృప్తి పొందుతావు. Then you will have ఈ self-satisfaction. ఆత్మ అనేటువంటిది ఒక హృదయాన్ని పెట్టారు. Atma symbolizes the ఈ heart. హృదయవాసి భగవంతుడు. God dwells in Hridaya. సర్వము హృదయం నుంచి ఆవిర్భవిస్తున్నాయి. Yes, Hridaya is the origin for everything. హృదయం అనగా దైవస్థానమే. Hridaya is a దైవస్థానం altar of నుంచి కూడా అన్ని మంచివే రావాలి. God. Right from the position of ఏ God, చెడ్డవి good కానీ, things come. Nothing ఏ bad. దుర్మార్గమైనటువంటివి కానీ, Wickedness. ఏ అపవిత్రమైనటువంటివి కానీ, Unsacred. ఏ అధర్మమైనటువంటివి కానీ అందు నుంచి రాకూడదు. Nothing ఈ non-righteous. కోపము, Nothing పాపము, false. ఈర్ష్య, అసూయ, దమం Anger. ఇలాంటివంతా కూడాను హృదయం నుంచి వస్తున్నటువంటి నీవు మృగ స్వరూపుడే కానీ మానవ స్వరూపుడు If కాదు. there are traits like jealousy, the envy, the hatred, anger, you are a very animal or a beast, but not God. కనుక నీ యొక్క హృదయం లోపల అనిమల్స్ ఉన్నాయి కానీ దైవం లేడు. Your heart is the dwelling place of animals, నీవు but not God. ప్రేమతో, సహనముతో, శాంతితో, దయతో, ధర్మంతో నీవు ప్రవర్తిస్తుంటే అప్పుడు నీ యందు దైవం ఉంటున్నాడు. But if you conduct yourself with love, peace, compassion, and kindness, then you are God. కనుక నీవు మానవత్వం అనేటువంటి దాన్ని నీవు ప్రదర్శించాలంటే, ప్రకటించాలనుకుంటే పవిత్రమైన గుణములతో నీవు ప్రకటించాలి. The human quality can be expressed by following sacred ఇలాంటి paths. పవిత్రమైన గుణములు పెంచే నిమిత్తమై ఈ నవరాత్రి ఆరాధన అనేటువంటిది ప్రారంభమైనాయి. Navaratri mode of worship is entertained to develop sacred qualities. దుర్గా, సరస్వతి, లక్ష్మి అని Durga, Saraswati, Lakshmi. ఇవన్నీ కూడా కేవలము 3 గుణముల యొక్క స్వరూపములే. These symbolize 3 attributes. సత్వ, రజో, తమో గుణములు. There are 3 sattva, rajas, tamo gunas. ఈ 3 గుణములు కూడా 3 ఆకారములుగా మనం తీసుకోవాలి. These 3 attributes are represented by 3 forms. సాత్వికము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది. Piousness out of heart. రజోగుణము కంఠం నుంచి వస్తుంది. Emotion out of the throat. తమో గుణము నాలుక నుంచి వస్తుంది. And tamas, the dullness out of the కనుక tongue. నాలుక నుంచి వచ్చేటువంటి గ్యాస్ గ్యాస్ గ్యాస్. So that which comes out of the tongue is gas, gas. నీ only. హృదయం నుంచి రావటం లేదు. It's not out of the heart. కంఠం నుంచి రౌద్రం చేసేదంతా కూడాను ఇది ఒక రజోగుణము. All this emotion of the throat is a rajas emotion. హృదయం నుంచి వచ్చేటువంటి శాంతమైనటువంటిది, ప్రేమమైనటువంటిది, ఈ సత్యమైనటువంటిది ఈ విధంగా వస్తుంటాయి. That which comes out of the hridaya. Our heart is full of peace, love and truth. శాంతంగా రావాలి. It should come out peacefully. ఆ శాంతమైనటువంటి హృదయానికి స్థానం. And heart is the center of peace. కనుక మనము
మానవులము అనుకున్నప్పుడు ఈ శాంతి వచ్చినంతో మనం ప్రారంభం కావాలి. If we consider we are human beings, we should be peaceful. ఆ శాంతమైనటువంటి సత్వగుణము The peace is sattvic quality. మీకందరికీ తెలుసు చాలా వరకు. Many of you know this. దశరథుడు. Dasharatha. ఎవడు ఈ దశరథుడు? Who is this Dasharatha? అయోధ్య రాజు దశరథుడు Is the king of Ayodhya? కాదు కాదు. No. దశరథుడు Dasharatha. 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు ఈ 5 చేరి 10 ఇంద్రియములు 10 ఇంద్రియముల యొక్క రథమే దేహము. అదే దశరథుడు. Dasharatha means 5 senses of perception, 5 senses of action, making a total of 10. ఈ Dasharatha. దశేంద్రియములకు కూడా నాథుడైనటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడే దశరథుడు. The master of these 10 senses is ఈ Dasharatha. దేహమే ఒక రథము. The body is a chariot. ఈ రథమునకు దశరథుడు అధిపతి. And Dasharatha is the master of this chariot, the ఇతను body. 3 ఆశించాడు. And he wanted 3. అదే కౌసల్య, సుమిత్ర, కైకేయి 3 పత్నులు. He has got 3 concepts, Kausalya, Sumitra and Kaikeyi. ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణము. They stand for these 3 attributes. ఈ 3 గుణముల ద్వారా So పురుషార్థములు అనేటువంటిది చతుర్విధ పురుషార్థములు ఉంటాయి. there are 4 objectives in life, Purushartha. ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇవి భర్త, శత్రుఘ్నుడు, రాముడు, లక్ష్మణుడు. The Purushartha, 4 objectives here stand ఇది for the 4 చతుర్విధమైనటువంటి brothers. యొక్క ధర్మములు. These are 4 paths of ఈ righteousness. విధమైనటువంటివంతా కూడాను ఈ దశరథుని యొక్క పట్టణం, ముఖ్య పట్టణం ఎక్కడ? What is the capital of the Dasharatha అదే kingdom? అయోధ్య. That is Ayodhya. అయోధ్య అనగా యోధులు చేరదానేటువంటి స్థానము. Ayodhya means the one who cannot reach that place. అది ఏ హృదయము. That is the heart. హృదయంలో ఎవరు కూడా చేరడానికి వీల్లేదు. No one can ever reach ఏ get to the heart. దేశకుడును లోపల ప్రవేశించడానికి వీల్లేదు. Nobody can ever ఏ enter. దుర్మార్గుడు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. No wicked man can enter. ఎవరు కూడా చేరడానికి స్థానము ఈ అయోధ్య. None can get into that Ayodhya. అది ఏ నిజమైనటువంటి మన ముఖ్య పట్టణము. That is our capital. మన జీవితానికి అది ఏ ముఖ్య పట్టణము. That is the capital of our life. అంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని జంగము. అంగము, The body, అంగంలోని సంఘము. association. ఆ అసోసియేషన్ ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహం, The మాత్సర్యం. association with all the desire, the lust, the ఈ greed, సంఘం and ఉంటున్నది. avarice and anger. ఈ సంఘం లోపల ఒక జంగం ఉంటున్నాడు. And there is Jangamu. అతని ఆత్మస్వరూపుడు. The Jangam is very ఆ Atma. సంఘమే లింగము. And that very Sangam is Lingam, the అతను divine. అన్నింటిని కూడా సమాప్తి చేసుకుంటాడు. And you see what the monitor. కాబట్టి సర్వము మన యందే ఉంటున్నది. So everything is within you. విశ్వమంతా కూడా మన యందే ఉంటున్నది. Universe is within you. ఏదో నువ్వు విశ్వాన్ని చూడాలని ప్రయాణం చేస్తున్నావు కానీ చాలా పిచ్చితనము. You undertake travel into the space is ignorance. ఏ ప్రదేశానికి ఏ దేశానికి పోయినప్పుడు బిల్డింగ్లు మారవచ్చును, మనుషులు మారవచ్చును, పరిస్థితులు మారవచ్చును, కానీ నీ యందు ఉన్నటువంటిది ఏనాటికి మారదు. You may go anywhere, after all there may be changes in mansions, circumstances and the people around. ఏమిటి నువ్వు ప్రపంచంలో చూసేటువంటిది? What is it you see in this world? ఏమిటి నీ యొక్క ఇంటి కంటే బయట వేరే ఉంటుందా? What is it you find something new outside? ఏదో బయట పోతే బయట దృశ్యాలంతా గొప్పదిగా కనిపిస్తుంటాయి. The outer scenario may look దూరంగా ఉన్నప్పుడు అంతా కూడా నున్నగా కనిపిస్తాయి. that which is distant appears to be దీన్ని so soft చెప్పారు, and smooth. దూరపు కొండలు నునుపు అన్నారు. And we consider the mountains apart are so smooth. కానీ దగ్గర పోతే గుండు బండలే. When once you go nearby, you'll know the అక్కడ boulder. నునుపుదనం ఎక్కడా లేదు. నునుపుదనం ఎక్కడా Yet లేదు. there's no softness anywhere. దూరంగా ఉండటం చేతనే మనం అన్ని ఆ విధంగా భావిస్తున్నాం. దగ్గరకు వచ్చినప్పుడే యథార్థం మనం It గుర్తించాలి. is the distance that lends enchantment. నీవెక్కడో దూరంగా ఉంది అనేటువంటి భావం చేతనే నీవు ఇంత పిచ్చిగా వాడవుతున్నావు. Because you consider it distant, you turn mad. వైకుంఠం ఎక్కడో దూరం లేదు. The heaven is not far కైలాసం off. ఎక్కడో దూరం లేదు. It's not anywhere. స్వర్గం ఎక్కడో దూరం లేదు. Heaven is ఈ not far మూడు off. కూడా నీ హృదయం నుండే ఉంటున్నాయి. That is within you. స్వర్గము, తన సంతోషమే స్వర్గము, Your happiness is the very తన heaven. దుఃఖమే నరకం అంటారు. Your misery is hell. తన దుఃఖమే నరకం అంటున్నావు, తన సంతోషమే స్వర్గం అంటున్నావు. స్వర్గం వేరు, నరకం వేరు వేరు. Therefore, the heaven and paradise are not separate. అనగా దోషములు గావించకుండా ఉండే నిమిత్తమై ఇది నరక ప్రాప్తి వస్తుందని చెప్తున్నారు. In order to see that you would not నరకం commit వేరే a mistake, లేదు. in order to see that you would not రెండు commit కూడా a మన mistake, they మనసు say you go to hell. మన మనో ప్రవర్తన లేదు ఈ సుఖ దుఃఖములకు నరకం. It's only mental attitude that's the cause for heaven and hell. మన దుఃఖమే మనకు నరకం ఉంటున్నాయి. Our misery is the very ఈ hell. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? Therefore, నీ ప్రవర్తన యొక్క రియాక్షనే. the misery is a reaction of your own action. ఆ రీసౌండే, Is it your ఆ result? రిఫ్లెక్షనే. Is it ఆ reflection? రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడింటి యొక్క ప్రతిబింబాలే మన హృదయంలో ఉంటున్నాయి. Therefore, the reaction, reflection, the sound are present within your heart. అందుకోసమని బుద్ధుడు So, అనేక రకములుగా సాధన చేశాడు. Buddha has undertaken many 6 spiritual paths. సంవత్సరములు దీక్షను పూనాడు. For 6
Years long he has undertaken penance. కట్టెగట్టుకు ఒకనాడు కన్నులు తెరిచి చూచాడు. One day he opened his eyes. ఓహో, ఈనాడు నేను దొంగను పట్టేశాను అన్నాడు. Today he said, I caught hold of the thief. ఎవరు నీ దొంగ అంటే, Who is this? ఈ మనసే నన్ను ఇంత దొంగతనం చేసి నన్ను ఈ విధమైన అవస్థలకు గురి చేసింది. Mind is the thief that is responsible for this suffering. కాబట్టి ఇంకా మనసును పట్టేశాను, ఇంకా నాకే బాధలు లేవు అన్నాడు. Now I caught hold of this thief, the mind. I don't suffer any longer. మనసును కంట్రోల్ చేసుకుంటే ఇంక ఏ బాధలు మనకు ఉండవు. If you control your mind, you'll never ఈనాటి suffer. మానవుడు తన మనసును తాను కంట్రోల్ చేసింది లేదు. Man today is not able to control his mind. ఎక్కడ చూసినా మనిషి అనేక కంట్రోల్ చేస్తున్నాడు. Man controls everything. Man everywhere. has gotten conquered everything, Man has conquered everything, but he has not conquered himself. but he has not conquered himself. ఎవరు చెప్పారు? Who said it? అతని చర్చిల్. Churchill said this Man statement. has conquered everything, all, Man has conquered everything all, but he has not conquered himself. but he has not conquered himself. తనను తాను తెలుసుకోకుండా ఎన్నిటినో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. He has not understood himself, whereas he knows ఏమిటి everything else. మానవుడు చేసేటువంటి పరిశోధనలు? What is the investigation experiments that man ఈ does? ఎక్స్పెరిమెంట్స్ వల్ల తనకు తెలియదు ఏమిటి ఉండాలి, What is that he finally observes? ఏమీ చేయలేదు. Nothing whatsoever. ఇవన్నీ కూడా కేవలము బయట దృష్టితోనే చేస్తున్నాడు. All these experiments are outward, friends. తన దాన్ని తాను గుర్తించుకో, Know thyself, సర్వమును గుర్తించుకున్నట్టుంటాడు. then you will realize the rest. ఇది ఏ ఉపనిషత్తులంతా చెప్పాయి. This is the declaration of Upanishad. ఏ దాన్ని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వాడు అవుతాడో, Upanishad says, if you know that, rest ఏ will దాన్ని follow. చూస్తే సర్వమును చూసిన వాడు అవుతాడో, If you see that, the rest will be seen. ఏ దాన్ని అనుభవిస్తే సర్వమును If you అనుభవించినట్టు experience that, the rest దానిని will be నీవు అనుభవించు. Experience that. అది ఏ ఆత్మానందం, That is Atmic bliss. అది ఏ నిత్యానందం, Eternal bliss. అదే పరమానందం, Supreme bliss. అదే అద్వైతానందం, Non-dual bliss. అదే సాక్షాత్ ఆనందం. And direct ఆ ఆనందం manifestation of అనేటువంటి bliss. ఎక్కడ ఉంటుంది? అది Where is it? హ్యాపీనెస్. Happiness. హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్. True happiness is union with God. యూనియన్ విత్ గాడ్, Union with అది God. నిజమైన ఆనందం. That is true విత్ happiness. వరల్డ్ చాలా అశాంతి. With world is full of restlessness only. ఈ ఆనందము ప్రపంచంతో మనం కూర్చున్నప్పుడు చాలా అశాంతిగా రూపొందుతుంది. If you are with the world, you are restless. ఈ ఆనందము దైవంతో మనం చేర్చాలి. You will have happiness if you are with God. అనగా దైవం అంటే ఎక్కడో బయట ప్రదేశంలో నువ్వు వెతుకుతూ పోయినక్కర్లేదు. You need not search for God outside. నీ అంతర్ముఖమైనటువంటి భావాన్ని నువ్వు అభివృద్ధి పరచుకో. Develop your inward feelings. and అప్పుడే sentiments. నీకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది. Then you will have Atmic bliss. మన హృదయము Our heart, క్షీరసాగరము, it's ocean of milk. పాల కేంద్రము, It is a center dairy. మిల్క్ డైరీ. Milk dairy. కాబట్టి పాల కేంద్రము క్షీరసాగరమైనటువంటి మన హృదయాన్ని ఈనాడు క్షారసాగరంగా మార్చుకుంటున్నాం. The milk dairy, the ocean of milk, but it has become the one of salinity or ocean of saltness. క్షీరసాగరం నందే విష్ణువు పౌడించినటువంటి వాడు. Lord Vishnu reclines on this ocean of కాబట్టి నీ milk. హృదయం నందే విష్ణువు పౌడించి ఉన్నాడు. So Lord reclines on the heart. క్షారసాగరంగా మారిపోతే తిమింగలాలంతా పౌడిస్తాయి. But if it becomes the one of sea, it will full of crocodile, whale. క్షారసాగరంగా పోకూడదు, Let it not be sea. క్షీరసాగరంగా రావాలి. It should be ocean of milk only. అంతటి నిర్మలమైనటువంటి మానవుని హృదయము, Human heart should be so అంతటి pure. నిస్వార్థమైనటువంటి మానవుని హృదయము, It should be selfless. అంత పవిత్రమైనటువంటి మానవుని It హృదయము, should be so sacred. అంత నిర్మలమైనటువంటి మానవుని It హృదయము should be pure. క్షీరసాగరమైన, క్షీరమనగా వైట్, తెల్లటి రంగు, Milk is white. అనగా నిర్మలమైనటువంటి హృదయంగా ఉండాలి. Pure heart. Purity. అప్పుడే ఆ నిర్మలమైన హృదయం లోపల క్షీరసాగరుడు పవడిస్తాడు. It's only the pure heart. అతనే Ocean of విష్ణు milk, Lord స్వరూపుడు. reclines. విష్ణు అనగా ఏంటి? సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు ఒక హృదయవాసిగా ఉంటుంటాడు. Vishnu, who is all pervasive, reclines on your heart, the ocean of milk. కనుక విష్ణు స్థానం హృదయమే. Lord Vishnu is there in your heart. ఈ విధంగా మనం దైవత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే బయట ఎక్కడో మనం పోనక్కర్లేదు. If you understand God, you don't need to go anywhere. గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ. God is with you, in you, around you, below you, above you. ఇలాంటి దైవత్వాన్ని, దగ్గర ఉన్నటువంటి దైవత్వాన్ని విస్మరించి దూరంగా ఎక్కడో ప్రయాణం అయిపోతున్నాం మనం. You forget God is so near in you, but you run దైవం after. కంటే దగ్గరైనటువంటి వాడు ఎవ్వడూ లేడు ఇంకొకడు. There is no one nearer than God. ఈ దైవమే తల్లి. This తల్లి కంటే మిగులు దైవమే దగ్గర. God is nearer than your physical mother. తల్లి కంటే మిగులు దైవమే దగ్గర. God is nearer than your తండ్రి mother. కూడా చాలా దూరం ఉండు. But physical mother is at a distance. కనుకని తల్లి హృదయ స్థానంలో ఉంటుండాలి. And therefore God the అదే mother is in సత్య you. స్వరూపిణి, Is very అదే embodiment of వాక్ truth. స్వరూపిణి. The speech faculty. కనుకని సత్యం అనేటువంటి దాన్ని ఆరాధించండి. So worship this truth. సత్యాన్ని మనం అనుసరించండి. Follow truth. సత్యవాక్కును ఉచ్చరించండి. Speak truth.
సత్య మార్గంలో ప్రయాణం కాండి. Follow the truthful సత్య path. ధర్మాన్ని రెండింటిని ఏకం చేయండి. Unify the truth and righteousness. ఈ రెండింటి యొక్క తత్వంలోనే మానవత్వం సార్థకమవుతుంది. Out of this combination, you will redeem your life. నేను మొట్టమొదట ప్రారంభం చేసేటప్పుడు ఒక శ్లోకంతో ప్రారంభమవుతుంది. Bhagavan started with sloka this afternoon. కానీ ఉపన్యాసం అయిన తర్వాత తిరిగి ఒక భజనతో అంత్యమవుతుంది. Bhagavan concludes his discourse with a bhajan. ఈ రెండు కూడా ఎలాంటివి తెలిసినా You know what they are? మొట్టమొదట First, శ్లోకం అనేటువంటి కింద ప్లేట్. the first poem sloka is plate. నా యొక్క సంభాషణ అంతా కూడాను మధ్యలో వడ్డించినటువంటి యొక్క విందు పదార్థాలు. Bhagavan divine discourse are the various delicious items served on the plate of the beginning poem. కడపటి సాంగు దానికి పైన కప్పినటువంటి ప్లేట్. The ultimate bhajan is the one that covering the items, delicious కానీ items. నేను పెట్టినటువంటి విందును విందుగా మార్చుకోండి అని మందుగా తీసుకోకూడదు. But take the delicious items as vindu, the banquet, but ఈ not విందును mandu, కూడా the ఒక medicine. సమయం లోపల పూర్ణంగా అనుభవించాలి. Experience, enjoy this banquet. అప్పుడే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మూర్ణముదచ్యతే. Then you'll enjoy the bliss in totality in full. విద్యార్థులారా, Students, ప్రేమ స్వరూపులారా, embodiments of love. మనము తెలుసుకోవాల్సినటువంటి నిత్య జీవితంలో ఎన్నో ఉంటున్నాయి. There are lots of things that we have got to know. దైవత్వం in our దైవత్వం అని దైవత్వం వరకు పోనక్కర్లేదు. life. You don't need to go that far. ఈ మానవత్వంలో ఉండేటువంటి దోషములే మొట్టమొదట మనం గుర్తిస్తాం. First, know the mistakes in human ఏ life. మార్గంలో నడిచినప్పుడు మానవుడు పరిపూర్ణ మానవుడిగా ఉంటాడు. If you follow the right way, you'll be a full personality, ఈ total man. పరిపూర్ణ మానవుడు కావడానికి ఏది మనకు ప్రధానమైన What is important? అవకాశము? What is it important to be a అది full man? ప్రేమతత్వము. That's the principle ఆ of love. ప్రేమతత్వాన్ని మనం చక్కగా మార్చుకుంటే If you follow the path of love correctly, సర్వము ప్రేమమయంగా ఉంటుంటది. everything becomes love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. मुदित मन से कहो राम 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 श्री राम राम राम. दुख मिठे एक राम नाम. के दुख मिठे एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निधान दिव्य राम नाम. परम शांति सुख निधान दिव्य राम नाम. निराधार को आधार एक 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 राम नाम. माता पिता बंधु सखा सब ही 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 राम नाम. भक्त जनर जीवन धन एक 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 राम नाम. परम
గోప్య పరమ దివ్య మంత్ర రామనామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామనామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామనామ పరమ గోప్య పరమ దివ్య మంత్ర రామనామ సంత జనర సదా బసత ఏక రామనామ సంత జనర సదా వసత ఏక రామనామ సంత జనర సదా బసత ఏక రామనామ సంత జనర సదా